గుండెపోటుతో ప్రముఖ నటి మృతి ఎంతో భవిష్యత్తుంది కానీ చిన్న వయసులోనే ఎందుకు ఇలా రెస్ట్ అనేది లేకపోవడమే గుండెపోటుకు కారణమా? దివ్యాంక షిరోహి జీ టీవీలో ప్రసారమైన బానో మెయిన్ తేరీ దుల్హన్ అనే షోతో పరిచయమై అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ రాజ్ నగర్ తన స్వస్థలం. మంగళవారం రాత్రి దివ్యాంక అకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పలు చిత్రాల్లో కూడా నటించిన దివ్యాంక నుంచి వచ్చిన 50కి పైగా మ్యూజిక్ వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మాసూమ్ శర్మ, అమిత్ షైనీ వంటి ప్రముఖ గాయకులతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ ఓవర్ నైట్ స్టార్డమ్ ని కట్టిబెట్టాయి. టిక్ టాక్ వీడియోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టిక్ టాక్ బ్యాన్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ లో కూడా తన సత్తా చాటుతూ 1.3 మిలియన్లకి పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. మీరట్లోని చౌదరి సింగ్ యూనివర్సిటీ నుంచి బీసీఏ పూర్తి చేసి నటనపై ఉన్న మక్కువతో సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్లకుండా గ్లామర్ ప్రపంచాన్ని ఎంచుకున్నారు. దివ్యాంక మరణ వార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా దివ్యాంక గతంలో చేసిన పోస్టులను షేర్ చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గతేడాది ఆమె పెట్టిన ఒక పోస్ట్లో శివ నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళు అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆకస్మిక మృతి పట్ల హర్యానవి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంక వయసు 30 ఏళ్లు.